15 సంవత్సరాలుగా ఆ నమ్మకంతోనే బతికి బతికి చచ్చిపోయాడు ఆయన. ఇంకా అవుతుందని అంటారా? అమ్మా అమ్మా 520. సిగ్గుందేరా నీకు? మారవేరా నువ్వు? ఆ? ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఓ లెక్క ఉండాలి కదా, సిగ్గెందుకు? ఏంటి నువ్వు పని చేయి, వెళ్ళే వాళ్ళు నాకు లెక్క తగ్గుద్ది. నాకు మ్యాచ్ వచ్చింది, ఇంట్లో చేసుకోమని ఒకటే గోల. ఏం ఆర్డర్ చేస్తున్నావి? అదే చూస్తున్నాను, ఏం చెప్తాం. సర్ప్రైజ్! ఇండియాలోని బిలియనర్స్ వాళ్ళ వారసుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎవరున్నారో చూడు. ఇట్స్ హర్ష. ఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రవికాంత్ గారు అబ్బాయి. ఎంత సింపుల్ గా ఉంటున్నాడు నీతో. ఇట్స్ అన్బిలీవబుల్, రైట్? సంథింగ్ రాంగ్? నో, నథింగ్. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదు, వేరే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను, అంతే. షో యా. చార్జీలా, ఐ లవ్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయినాయి అంతే. కానీ నీతో పరిచయాక ఇట్స్ ఇంట్రెస్టింగ్. టు బి ఆనెస్ట్, ప్రతి క్షణం అద్భుతంగా ఉంది. ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా నవ్వుతాం, ఒకేలాగా బాధపడతాం, ఒకేలాగా ఉంటాం. ఇద్దరం ఒకటైతే ఇంకా బాగుంటుంది చర్చీలా. మన ఇద్దరం ఒకేలా ఉండం, ఎప్పటికీ ఒకటి కాలేం. ఏ ఊరో మీది తెలుసా నీకు? తెలీదు. సొంతూరు రూట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పెరిగాం నువ్వు. దేవరకోట అనే ఊరు మీది. మా ఊరేంటి నీకెలా తెలుసు? అది మా ఊరు కూడా. జన్మనిచ్చిన ఊరిని వదిలేసి కోట్లు సంపాదించగానే సొంతూరుని శాశ్వతంగా మర్చిపోయిన డబ్బు మనిషి రవికాంత్ గారి అబ్బాయివి నువ్వు. ఊరినే కాచుకుంటూ అక్కడే బతుకుతున్న మట్టి మనిషి నారాయణరావు గారి అమ్మాయిని నేను. వేరు వేరు ప్రపంచాలు హర్ష, ఎప్పటికీ కలవలేవు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయాయన్నా, మనం కలిసిన ఈ కొద్ది రోజులు కూడా అంతే, జస్ట్ గడిచిపోయాయి. ఉంటాను హర్ష. షాకింగ్ కార్తీక్. కంపెనీ వేసిన టెండర్కి ఏమో కాంట్రాక్ట్ రాలేదు. ఎవరో మన తరపున వేసిన రెండో టెండర్కి వచ్చింది. రెండో టెండర్ వేసింది ఎవరో అండ్ బాయ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలీదా మాధవరా? హర్ష వేశాడు సార్. సడన్ గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి ఎవరికి తెలియకుండా రెండో టెండర్ కూడా వేయాలన్నాడు. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్.
ఇది కాదు బ్లూ కవర్ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఇట్ కీప్స్ యూ హెల్దీ హర్ష మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది నీ వల్ల అసలు రెండో టెండర్ ఎందుకు వేయాలనుకున్నావు? ఎప్పటి నుంచో ఆ కాంట్రాక్ట్ మీకు రావాలని ఆశపడ్డారు వాళ్ళు కూడా ఆ కాంట్రాక్ట్ అంత ఈజీగా వదలనిపించింది మన కంపెనీ వేసే టెండర్ కోర్టు గురించి తెలుసుకుంటారని సస్పెక్ట్ చేశాను అదే నిజమైంది మన కంపెనీ నుంచి టిప్ వెళ్ళిందండి మన కంపెనీ నుంచా? ఎవరో తెలీదు ఇంతమందిలో ఎవడో ఒకటి డబ్బులు కాసుపడి ఉంటాడు ఆయన కాంట్రాక్ట్ మనకు వచ్చింది కదండి నీ కేపబిలిటీ ఇదే హర్ష ఎంత చేయగలవో ఎలా చేయగలవో నాకు తెలుసు ఆఫీస్కి రాకుండా ఇంట్రెస్ట్ లేకుండానే ఎంత చేశావు ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ద బాస్ యూ కెన్ డూ వండర్స్ ఇట్స్ టైమ్ హర్ష నాకు కొంచెం టైం కావాలండి ఎటన్నా బయటకు కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నాను టేక్ యూర్ టైం ప్రపంచంలో నీకు కావాల్సిన చోటుకెళ్ళు ఎంజాయ్ రిలాక్స్ తిరిగి వచ్చి ఐఎమ్ రెడీ అనే న్యూస్ మాత్రం చెప్పు Hi, Harsha. Hey, good job. Well done. ఆఫీస్లో నీ నుంచి టిప్ వెళ్ళిందని ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీతో పాటు మొహం చూపించుకోలేక అత్తయ్య మామ కూడా రోడ్డు మీద పడతారు డోంట్ ప్లే విత్ ఫ్యామిలీ ఏం కావాలి నీకు ఆ కుర్చీయా అది లాక్కోవటానికి ట్రై చేస్తే దొరకదు యూ హ్యావ్ టు అర్న్ ఇట్ కార్తీక్ నిన్నటిదాకా కాంట్రాక్ట్ మనదే అనుకున్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడిని కొని వాళ్ళ టెండర్ కంటే తక్కువ వేశాం ఇంతలో ఏమైందే వాడికి కొడుకున్నాడన్నా ఆ? కాంట్రాక్ట్ విషయంలో వాడికెళ్ళి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడి కొడుకు ఢిల్లీకి వెళ్ళి పెద్దానికి వార్నింగ్ ఇచ్చాడంట ఈ విషయం నీకు తెలియకుండా నన్ను హ్యాండిల్ చేయమన్నాడు మేం కూడా వెళ్ళాం ఐటమ్ అన్నావాడు ఏ హడావిడి లేకుండా ఎంత స్టైల్ గా ఫినిష్ చేశాడో తెలుసా ఎవరికి తెలియకుండా కాంట్రాక్ట్ కి రెండో టెండర్ వాడేసాడన్నా రేయ్! వాడు నాకు కావాలి ఇప్పుడే కావాలి పద 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 మీరు వదలండి పద 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 బాబాయ్ ఊరి నుంచి 2 కాకలు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ వస్తున్నాయిరా చెరువు గురించి మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేడు వార్తలు తీసుకుని అక్కడ కేసు వేయడానికి వస్తున్నారు సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపును అక్కడే ఆపేయండిరా ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా నాకు కూడా తెలియదురా మాకు అసలు ఎంతుందో నీకు తెలిసి ఎంతుంది చాలా ఉంది పేదల రక్తం మరి మీ రక్తం ఇవ్వరా హలో రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ తీయండి ఇవ్వరా తీయమని చెప్తున్నాను కదరా నువ్వేంట్రా ఇక్కడ అన్నా వీడే అన్నా వీడే ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా ఢిల్లీకి వెళ్ళింది మమ్మల్ని కొట్టింది వీడే అన్నా ఒకే చోట ఒకేసారి ఏం దొరికారా అందరూ మినిస్టర్ కొడుకువా ఢిల్లీకి వెళ్ళి నేను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా ఆయన విన్నట్టే విని వీళ్ళని పంపాడు
వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్ గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను రా. నా మాట 4 ఉదయం వెహికల్స్ చేయండి. వీళ్ళని వాడిని కలిపేసేయండి రా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి. దేవరకోట ఊరు ఎట్టాలని నేరుగా పోయి కుడేపుకి వెళ్ళండి.